వింటర్ సీజన్ మొదలైంది. ఇప్పటికే ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. రానున్న రోజుల్లో ఇంకాస్త తగ్గే అవకాశం లేకపోలేదు. కాబట్టి వీలైనంత వరకు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. పెరుగుతున్న చలిగాలు, పొడి వాతావరణం కారణంగా ప్రజలు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. చలికాలంలో జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీటి వల్ల శరీరంలో శక్తిని కోల్పోతూ ఉంటారు. అంతేకాకుండా చలికాలంలో వెచ్చగా ఉండడం కూడా ముఖ్యం. ఈ సీజన్లో వచ్చే వ్యాధుల్ని తట్టుకోవాలంటే శరీరానికి కావాల్సిన శక్తిని అందించాలి. అందుకే చలికాలంలో కొన్ని ప్రత్యేక ఆహారాన్ని డైట్లో చేర్చుకోవాలి. ముఖ్యంగా ఆడవారు ఫుడ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. చలికాలంలో శరీరానికి కావాల్సిన శక్తిని అందించి ఇమ్యూనిటీ పవర్ పెంచే 5 సూపర్ ఫుడ్స్ గురించి చూసేద్దాం. ఇవి వింటర్లో మహిళలకు చాలా ఉపయోగాలు అందిస్తాయి. పాలకూరలో ఐరన్, కాల్షియం, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢపరచడమే కాకుండా శరీరంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ను కూడా పెంచుతుంది. చలికాలంలో ఇంటి పనుల కోసం పొద్దున్నే నిద్రలేచే స్త్రీలు పాలకూరను తీసుకోవడం చాలా మంచిది. వీలైనంత వరకు రోజువారీ డైట్లో దీనిని తీసుకోవడం వల్ల మరిన్ని లాభాలు చేకూరుతాయి. మెంతికూర ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మహిళల్లో హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. చలికాలంలో చలి నుంచి కూడా కాపాడుతుంది. ముఖ్యంగా కీళ్ళ నొప్పులతో బాధపడే మహిళలు మెంతికూర తినడం వలన చాలా ఉపయోగాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మెంతికూర లడ్డూను ఒక నెలపాటు నిరంతరం తింటే కీళ్ళ సమస్యలు నయమవుతాయని చెప్తున్నారు. కాబట్టి చలికాలంలో వీలైనంత ఎక్కువగా దీనిని తీసుకోవడం మంచిది. క్యారెట్స్లో విటమిన్ ఏ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని, అవి శరీరానికి శక్తినివ్వడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా క్యారెట్ తింటే కళ్ళకు మంచిదని, రక్తం పడుతుందని అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా ఇది చర్మం మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పైగా మహిళల్లో రోజువారీ అలసటను పోగొట్టడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. చిలకడ దుంప చలికాలంలో చిలకడ దుంపలు విరివిగా దొరుకుతూ ఉంటాయి. కాబట్టి వీలైనంత ఎక్కువగా తీసుకోవడం మంచిదని నిపుణులు చెప్తున్నారు. చిలకడ దుంప శరీరాన్ని వేడి చేస్తుంది. శక్తికి అద్భుతమైన మూలం. ఇందులో ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియ, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా స్త్రీలు శారీరక దృఢత్వాన్ని పెంచుకోవడానికి దీన్ని తీసుకోవాలి. బఠానీలు వీటిలో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది వెయిట్ మేనేజ్మెంట్లో బాగా సహాయపడుతుంది. దీనిని పులావ్, కూరలు లేదా సూప్లో చేర్చవచ్చు. చలికాలంలో ఈ కూరగాయలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి వేడి అందడమే కాకుండా రోగనిరోధక శక్తి కూడా బలపడుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఈ 5 ఆహార పదార్థాలను డైట్లో చేర్చుకోవడం వలన చలికాలంలో అనేక రకాల వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.